డాక్టర్ నమస్కారం అండి. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మార్పు జరగాలి, మంచి జరగాలనే ఉద్దేశంతో కూటమి నాయకులంతా మరి అరాచక పాలన అంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా ఏ రకంగానైతే ఏకమై మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సహకారం చేశారో ఆ రకమైన సహకారం అనేది మరి చరిత్ర మర్చిపోలేని విషయం ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి వ్యవస్థల్ని బలోపేతం చేసే దాంట్లో కూటమి నాయకత్వం ఈరోజు చాలా బలంగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఒక పక్క జరుగుతూ ఉంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతను ప్రదర్శించి మరి ఈరోజు రాష్ట్రంలో మార్పు తీసుకోవడం ప్రయత్నం చేశారు. ఈరోజు పెంటారావు అనేటటువంటి వ్యక్తి సహజంగా మూగ వ్యక్తి, కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అపారమైనటువంటి అభిమానం, ఆయన అంటే ప్రేమ. ఆ ప్రేమాభిమానంతో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడైతే పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారో, పిఠాపురంలో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తాను అయోధ్యకు సైకిల్ యాత్ర చేస్తానని చెప్పేసి ఆ రోజు ఈయన మొక్కుకోవడం జరిగింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడైతే పిఠాపురంలో ఘన విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పే దాంట్లో కీలకమైన పాత్ర పోషించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజే తన సైకిల్ యాత్రను ప్రారంభించి 15 రోజుల్లోనే 1500 కిలోమీటర్లు మరి దిగ్విజయంగా మరి సైకిల్ యాత్ర కొనసాగించడం జరిగింది. ఆ 15 రోజులు మరి సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో అనేక రకాల ఆటుపోట్లు, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, భాషపరమైన సమస్యలు, మరి తను స్వయంగానే మూగ వ్యక్తి అవడం వల్ల ఎవరు తాను సహకారం తీసుకోలేని పరిస్థితి. అటువంటి ఒడిదుడుకులను సైతం ఈరోజు ఆయన దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు పాడేరుకి రావడం అనేది మాకు మనసు ఎంతో ఆనందం అనిపించింది. కాబట్టి అంత గొప్ప మనసు ఉన్నటువంటి వెంకటారావు గారికి ఏ రకంగా మనం అభినందించినా అది తక్కువే అవుతుంది. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా మోదకొండమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈనాడు మరి మన ఉత్తరాంధ్ర విలువైపు దైవం మన్యం విలువైపు దైవమైనటువంటి మరి మోదకొండమ్మ తల్లి గుడిలో అర్చన కార్యక్రమాలు నిర్వహించి ఆయనకి మేము సాల్వా కప్పి సన్మానించి మేము గౌరవించుకోవడం జరిగింది. ఏది ఏమైనా మరి ఇతని త్యాగం, ఇతని తాలుగా గొప్ప మనసు, ఇతని ఆలోచన విధానం ఎంత గొప్పదో మరి ఈయన 15 రోజుల పాటు 1500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయడంలోనే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెంటారావు గారికి మరొక మారు జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.